పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నేడు అందరి సమక్షంలో హైదరాబాద్ కలెక్టరేట్ లో ఇవాళ నూతన డైరీ ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక శ్రీనివాసరావు గారు, కృష్ణ యాదవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏం తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజల్లోకి ప్రభుత్వం పనిచేస్తుందనే ఒక భావన కల్పించడానికి మన ఉద్యోగుల యొక్క పాత్ర ఎంతో కీలకమైంది. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం పాలసీలు అవి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ఏ ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కీలకమే. ప్రతి ఒక్క వారి యొక్క బాధ్యత వారు సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు అనేది వస్తుంది. మన తెలంగాణలో మనం ఇందాక చూసినాము, సర్వేలు కానివ్వండి, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఒక సింపుల్ కులగణన సర్వే మనం చేసినట్లయితే బీహార్లో 6-7 నెలలు తీసుకున్నారు. మన దగ్గర మన ఉద్యోగులు, మన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఏంటంటే 45 days లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక స్మూత్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి కంప్లీట్ చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించినాము. రిపోర్ట్ కూడా తయారవుతుంది. సో వితిన్ 2 months ఫస్ట్ మేము కాన్సెప్చువలైజ్ చేసుకున్నప్పుడు ఈ సర్వే 3 నెలలు అవుతుందా, 4 నెలలు అవుతుందా, వేరే రాష్ట్రాల్లో మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళు 6 నెలలని, 8 నెలలని, అట్లా ఎన్నో సమస్యలు వారి అనుభవం మా ముందు వచ్చినప్పుడు మన దగ్గర కూడా అట్లా అవుతుందేమో అని అనుకున్నాం. కానీ మన తెలంగాణలో మన ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ అనుకోవచ్చు, వారి యొక్క నైపుణ్యం అనుకోవచ్చు, వితిన్ లెస్ దాన్ 2 months లో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసి మనం చేసాం. దానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేసి సక్సెస్ఫుల్ గా చేసాం. అదొక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లా ప్రభుత్వ ఉద్యోగులు మనకి ఎస్పెషల్లీ గెస్టెడ్ ఆఫీసర్స్ అన్నప్పుడు వారు డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ కానీ, ఒక కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కానీ, వారి కింద స్టాఫ్ ని వారు లీడర్షిప్ పొజిషన్ లో వారికి మన ఒక దారి చూపే విధంగా ఆదర్శంగా మీరందరూ ఉండే ఒక పాత్రలో ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి మనం 100 మంది ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా వారి కింద కనీసం ఒక 50 మంది ఒక కింద స్టాఫ్ పనిచేస్తా ఉన్నారు. ఈ విధంగా 5,000 మందికి ఇక్కడ వాళ్ళు బాసులుగా మనకి ఇక్కడ వాళ్ళ గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంది. సో ఆ విధంగా చెప్పారు 30,000 మంది ఉన్నారు. 42,000 మంది గెస్టెడ్ ఆఫీసర్లు మన రాష్ట్రంలో వారి పాత్ర ఎంత కీలకమో దీని ద్వారా తెలుస్తుంది. వారి కింద ఉన్నటువంటి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి దిక్సూచిగా, వారికి ఆదర్శంగా, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఒక సూత్రప్రాయంగా వారికి కంప్లీట్ లీడర్స్ గా వారి డిపార్ట్మెంట్ లో వారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారు ఇందాక చెప్పినట్టు అన్ని గెస్ట్ ఆఫీసర్ ల్యాండ్ విషయంలో ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి ఇచ్చినాము. ఎందుకంటే ఉద్యోగులు మనం మంచిగా ఏది వాట్ ఎవర్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా వారి నుంచి ఇంకా మంచిగా ఒక మోటివేషన్ ఉంటుంది. వారు ఇంకా పనిచేయడానికి ఒక ఎనర్జీ, ఒక ఆసక్తి అనేది చూపుతారు. ఆ విధంగా నేను చేస్తాను. తప్పకుండా వారు చెప్పినట్టు ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఆర్థికంగా అవన్నీ చూసుకొని, వెసులుబాటు చూసుకొని వారికి కూడా సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా హామీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ, మనం ఇంతకుముందు సాధించినట్టు కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మంచిగా ఉండాలని, మీ కుటుంబాలు, మీకు మంచి హెల్త్, అన్ని హ్యాపీనెస్ ఉండే విధంగా చేస్తూ ప్రభుత్వానికి మన పర్సనల్ లైఫ్ లో బాగుతూ, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా బాగా పనిచేస్తూ, మన డిపార్ట్మెంట్ కి, మన గవర్నమెంట్ కి, మనం అందరికీ కూడా మనం పనిచేసుకోవడం, మనం బాగా మంచిగా పనిచేసి మన పేరు వస్తే మన కుటుంబానికి వచ్చినట్టే. సో ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ, మీ గెస్టెడ్ ఆఫీసర్స్ వన్స్ అగైన్ ఈ కొత్త సంవత్సరం 2025 మీరు అనుకున్నటువంటి హామీలన్నీ నెరవేరాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మరొకసారి పేరు పైన మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి అన్ని శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అన్ని శుభాలు మీరు చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.